50% దాటద్దని సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది. సో 50% చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి గారు 42% ఇస్తా అని ఎలా అంటున్నాడు? ఇదంతా రాజకీయమా? ఈ రాజకీయంలో మీరెందుకు ఓసీలో ఉన్న చాలా కులాలని తగ్గిస్తే బీసీలోనే జాయిన్ చేస్తున్నారు? అప్పుడు బీసీ జనాభా పెరగాలి కదా, ఎందుకు పెరగట్లేదు? మరి ఆయన చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు చెప్పాలని. వాళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు చెప్పండి, మీ ఉద్దేశం? రాజకీయంలో వాళ్ళకి ఏమొస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు షోకాజ్ నోటీస్ చేయడానికి కారణం ఓన్లీ తగలబెట్టడమే కాదు కదా. అంతకుముందుగా దాని మీద అంటున్నారు కదా. అవును, ప్రభుత్వ విధానాలు ఆ వ్యాఖ్యానాలు నేను దానికి సమాధానం చెప్పా, వారే చెప్తాం. మీరు పక్కనే ఉన్నారు కదా, మీరెందుకు చెప్పలేదు? అదే బీసీ సభలో ఒక ఆయన మాట్లాడితే మీరెందుకు రియాక్ట్ అవ్వలేదు? ఒక వేరే క్యాస్ట్ తిట్టాల్సిన అవసరం లేదు కదా బీసీ సభలో. అది తప్ప కరెక్టా? జాతికి సంబంధించి ఆయన మాట్లాడాలి, మేము తలుచుకుంటే మీరెంత అనే వర్డ్స్ ఎందుకు కొట్టి బీసీ పార్టీ పెడదామనా? టీఆర్ఎస్ ప్రభుత్వం 1 డేలో సర్వే చేశారు. 50 డేస్ అయినా ఎందుకు కంప్లీట్ అవ్వట్లేదు? ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అంటే ఎవరు కాంటాక్ట్ అవుతారు? ఎవరికి అవేర్నెస్ వస్తుంది? ఇంటింటికి వెళ్తే కానీ రాదు. బీహార్లో ఇంకా 50 రోజుల కంటే ఎక్కువ జరిగింది, ఇప్పుడు అయితే 50 రోజుల్లో చేశామని చెప్తున్నారు కదా. అప్పుడు కేసీఆర్ ఏమో తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది, తెలంగాణ గవర్నమెంట్లో ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి చేశాడు. దాన్ని చేశాడు. దాన్ని బయట పెట్టకపోవడానికి గల కారణాలు కోర్టు కేసులు ఉన్నాయి. అది బయట పెట్టద్దని 6-7 కోర్టు కేసులు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్తున్నారా? మీరు రాజకీయాలకు ఎలా వచ్చారు? స్టేట్ బెస్ట్ యూత్ అవార్డు, స్టేట్లో బెస్ట్ యూత్ అవార్డు ఆ రోజులో ఎన్టీ రామారావు గారు. అప్పుడు ఈటెల రాజేందర్ గారి పైన ఆపోజిషన్ ఉండాలి, బీసీకి లీడర్ ఉండాలి కాబట్టి మీకు ఇచ్చింది. రోజుకో పార్టీ మారడం, రోజుకో సిద్ధాంతం కోసం పనిచేయడం, వానికి వీనికి వంది మాదిరిగా ఉండడం అనేది కూడా నాకు ఇష్టం లేదు. నా డిక్షనరీలో పదం లేదు. ఎలా ఓడిపోయారు కదా. కేటీఆర్ గారి మీద వ్యాఖ్యలు బంద్ చేయండి. చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఎవరెవరు ఏమిచ్చారు, ఎంత ఇచ్చారు, ఏ కంపెనీలోనే ఏ అగ్రిమెంట్ అయినా చెప్పాలి కదా. ఇదంతా స్థానిక సంస్థల ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడానికి చేసే డ్రామా. స్థానిక సంస్థల ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడానికి ఆగమేఘాల మీద బిల్లు పెట్టారు కదా. ఇప్పుడు కోర్టుకి వెళ్తారు, కోర్టులో బీసీల టాపిక్ మాట్లాడాలి, బీసీల అభ్యున్నతి కోసం మాట్లాడాలి, కానీ అనవసరమైన క్యాస్ట్ల గురించి రెచ్చగొట్టే విషయాలు మీ పెద్దలు, మీరు కృష్ణయ్య గారు పక్కన పెట్టుకొని మళ్ళా వేరే క్యాస్ట్ల గురించి మాట్లాడడం కరెక్టా కాదా? మేము వాడికి దూరం. మీరు పెద్దలు పక్కన ఉన్నారు, మాట్లాడారు సార్, వాళ్ళు మాట్లాడారు. వారు వేరు, మేము వేరు. బీసీల ఉచ్చా అనే వర్డ్ యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? వేరే క్యాస్ట్ని రెచ్చగొట్టి ఒక సామాజిక వర్గం గురించి అనుచితంగా మాట్లాడడం తప్పు కాదు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కాల్ చేసి మీరు బీసీ కమిషన్ చైర్మన్గా ఉంటారా, మీ ఎక్స్పీరియన్స్ నేను యూజ్ చేసుకుంటాను, మీరు ఉంటారా అని అడిగితే ఏం చెప్తారు? నేను పోను, మేము ఇక పోదలుచుకోలేదు. కేంద్రాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? చట్టసభలో రిజర్వేషన్ పెట్టండి. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ బీసీ కదా. అయినప్పటికీ నువ్వు పెడతలేవు కాబట్టి పెట్టమంటాడు. పొజిషన్ ఏముంది బీసీలకి? అదే అంటున్నా, వర్గాల కోసం పోరాటం చేసేవాళ్ళు పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఇచ్చిన కదా ఏమన్నాడు, అదొక కాగితం వల్ల చెత్త బుట్లో పడేసాను, ఉంటుంటే పోతా ఉన్నాడు. అది రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేసి కదా. బీసీలు కొత్త పార్టీ పెడదామనే ప్లాన్ లో ఉన్నారు. తప్పనిసరి పార్టీ పెడతాము, బీజేపీకి సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ముఖ్యమంత్రి అనే పదం చెప్పారు కదా, ముఖ్యమంత్రి పదవి ఇస్తా అంటే దానిలో జాయిన్ అయిపోతారు. మీరు వాస్తవాది అంటున్నారు కానీ బయట మాత్రం బ్లాక్ మెయిలర్, ఎవరికి రెస్పెక్ట్ చేయడు, ఎవరితో సరిగ్గా మాట్లాడు. ఒక సామాజిక వర్గాన్ని దూషించడం అందరికి తెలిసింది. అది కూడా కాదు, సినిమా వాళ్ళని దూషించాల్సిన అవసరం ఉంది. అన్ని మాటలు అనాల్సిన అవసరం ఏముంది? అంటే క్రేజ్ వచ్చిన డైరెక్టర్ ని మాటలు అంటే క్రేజ్ వస్తుందనా? ఒక బీసీ నాయకుడు అవ్వాలి అంటే క్రేజ్ ఉన్న డైరెక్టర్ అనాలనా? పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు, కంప్లైంట్ చేశారు, ఎందుకు? ఆయన ఫేమస్ అవ్వడానికా? బీసీ నాయకుడు ఎలా అవుతాడు? చట్టం అందరికి నడుస్తుందా? మరి చట్టం ఎవరు చుట్టం కదా. ముఖ్యమంత్రి గారు వారు కన్వర్టెడ్ బీసీ అని మాట్లాడడం తప్పు. నరేంద్ర మోడీ గారు బీసీ, ఆ వర్గీకరణ ఎవరు చేసినట్టు? మోడీ చేసినట్టే కదా.